ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ భూములపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూములెన్నో అనే అంశంపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. సీకే దిన్నే పరిధిలో 42 ఎకరాల్లో ఫారెస్ట్ భూములున్నాయన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్వే నెంబర్ 1599, 1600/2, 1601/1, 1A లో 2లో భూములున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజమైతే అటవీ భూములు సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు సమాచారం. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ లక్ష్మి, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం పైన తాజాగా కూటమి ప్రభుత్వం ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకి ఆదేశించడం జరిగింది. అయితే కడప జిల్లాలో ఉన్న సీకే దిన్నే అక్కడ సర్వే నెంబర్లకు సంబంధించి అటవీ భూమి ఉండటం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డబెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి అతని సోదరుడు దివాకర్ రెడ్డికి సంబంధించిన తనయుడు సందీప్ రెడ్డి పేరిట మీద అక్కడ దాదాపు 136 ఎకరాలు ఉన్నాయి. దానిలో అటవీ భూమి అధిక శాతం దాదాపు 52.4 ఎకరాలు ఆక్రమించారనేది కూడా కొంత ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులపైన రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ఫిర్యాదులు వచ్చాయి. భూ కబ్జాలకు సంబంధించి తాజాగా ఇది కొంత చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా సీకే దినలో దాదాపు అక్కడ కడప జిల్లాకు సంబంధించి ఏవైతే సజ్జల ఎస్టేట్స్ పేరుతో అక్కడ ఒక ప్రహరీ నిర్మించడం, దానిలో ఎక్కడ ఎవరిని కూడా అనుమతించకపోవడంతో అక్కడ ఉన్న అటవీ భూములకి సంబంధించి ప్రస్తుతం తాజాగా ఫిర్యాదులు రావడంతో సజ్జల రామకృష్ణారెడ్డి దాదాపు 52 తన కుటుంబ సభ్యుల పేరు మీద అక్కడ ఆక్రమించారనేది కూడా ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపైన విచారణకు ఆదేశించడం జరిగింది. అక్కడ అటవీ భూమి ఎంత ఉంది, అసలు దానికి సంబంధించి ఎంత ఆక్రమణ జరిగింది, నిజంగా సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించినట్టు వస్తున్న ఆరోపణలో వాస్తవం అనేది ఎంత ఉంది అనే అంశాలన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకి అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక అక్కడ దాదాపు సర్వే నెంబర్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 1629లో 11,129 ఎకరాల అటవీ భూమి చూపిస్తుంది. దానిలో సజ్జల బ్రదర్స్ దీనిలో కొంత భూమిని అంటే దాదాపు 52.4 ఎకరాలకు సంబంధించి తమ ఆధీనంలో ఉంచుకున్నట్టు కూడా కొంతమేర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి మొత్తం అక్కడ ఉన్న సజ్జల ఎస్టేట్కి సంబంధించి 206 ఎకరాల సజ్జల ఎస్టేట్స్లో దానిలో 147 ఎకరాలకు సంబంధించి పట్టా భూమి ఉండగా మిగతా మొత్తం కూడా అటవీ శాఖకు సంబంధించిన భూమి ఉందంటూ కూడా వస్తున్న ఆరోపణలు ఫిర్యాదుల నేపథ్యంలో దీనికి సంబంధించి విచారించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి విచారించిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి విచారణ నేపథ్యంలోనే అక్కడ భూములకి సంబంధించి ఎలా కబ్జాలు ఎంతవరకు జరిగాయి అనే అంశాలపైన కూడా ప్రస్తుతము విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. దానిలో భాగంగా ఆధారాలు, దీంతో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి ఖచ్చితంగా ఏదైతే ఆక్రమణకు గురైందని భావిస్తున్నారో ఆక్రమణకు గురైన దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకునే అవకాశం అంటూ కూడా చెప్తున్న పరిస్థితుంది. మరొక పక్క ఇక్కడే కడప జిల్లా సీకే దినలే కాకుండా అటు విశాఖ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంలో పలు జిల్లాలకి సంబంధించిన అనేక చోట్ల ఈ రకంగానే గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి తన కుటుంబ సభ్యుల పేరు ఈ రకంగా భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ అనేక ఫిర్యాదులు కూటమి ప్రభుత్వానికి వచ్చిన నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా ప్రస్తుతం విచారణకైతే ఆదేశించిన పరిస్థితి ఉంది. తాజాగా అటవీ భూములకు సంబంధించి కొంత కడప జిల్లా సీకే దినలో ఫిర్యాదులు అదుపు రావటం, దాంతోపాటు ఆరోపణలు, అదేవిధంగా దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రిగా ఉండటం, ఇవన్నీ కూడా తాజాగా ఈ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే సజ్జల
భూ కబ్జాలకు సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అన్యాక్రాంతం ఎంత అయింది, దానికి సంబంధించి అసలు అక్కడ అటవీ భూమి ఎంత ఉంది, ఎంత అన్యాక్రాంతం అయింది, సజ్జల రామకృష్ణారెడ్డి మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో దానికి సంబంధించి విచారణ చేపట్టాలంటూ కూడా అధికారులకు ఆదేశించాలా. అధికారులు కూడా ప్రస్తుతం విచారణ దశలోనే ఉంది. అయితే విచారణలో గనక ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి తన కుటుంబ సభ్యుల ద్వారా ఆ అటవీ భూమిని ఆక్రమించారని కనుక తేలితే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. లక్ష్మి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.